హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ధనుర్మాసం 24వ రోజు. ఈరోజు నేను దాదాపు 3:30కు లేచాను. 3:30కు లేస్తేనే ఈరోజు పనులన్నీ అయ్యాయి. అమ్మవారి పూజ అయిపోయింది. అమ్మవారికి వస్త్ర సమర్పణ నేనే చేశాను ఈరోజు. అమ్మవారి పూజలు అయితే సూపర్గా అయింది ఫ్రెండ్స్. అండ్ బ్రహ్మ ముహూర్తంలో, ధనుర్మాసం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి తర్వాతనే ఏదైనా ముట్టుకోవాలి. స్నానం చేసిన తర్వాతనే. అమ్మవారి పూజలు అయితే మంచిగా అమ్మవారికి నైవేద్యాలు, పూజ సూపర్గా అయిపోయింది. బయట పోతురాజు తర్వాత నేను బయటకు వస్తున్నాను. అమ్మవారి గుడికి జస్ట్ ఒక 10 మీటర్లు ఉంటుంది ఇంట్లోకి. ది షెడ్. మీ అందరి పూజలు అయిపోయినాయా ఫ్రెండ్స్? ధనుర్మాసం నేను ఈ నెల మొత్తం ఉడికించిన ఆహారాలు ముట్టుకోను. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే. నిమ్మ చెట్టు అమ్మవారికి సరిపోయన్ని కాస్తుంది ఫ్రెండ్స్. నిమ్మ పండ్లు చూడండి రాలిపోయినాయి, లావుగా ఉంటాయి. అమ్మవారికి ప్రతి పౌర్ణమికి సరిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 5:30 వరకల్లా పూజ అయిపోవడం, ఇంట్లో పని అయిపోవడం అంతా అయిపోయింది. మంచిగా ఊడ్చేసి, పని ఆమె కూడా రాలేదు, మంచిగా ఊడ్చేసి చల్లి ముగ్గులు పెట్టుకొని తర్వాత ఎండ సరిగ్గా రావట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకని మా ఆయన బట్టలకు మొత్తం స్టార్చ్ పెట్టేశాను. చాలా దాదాపు ఒక 15 డ్రెస్సెస్ అన్నిటికీ స్టార్చ్ పెట్టేశాను. ఎండకి మళ్ళీ మంచిగా ఆరిపోతాయని చెప్పేసి ఈ పని అయిపోయింది. ఈరోజు నేను సిటీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సిటీకి మా మనమరాల దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాను. ఇంట్లోకి వచ్చాను. మా సార్ మాత్రం ఇంకా లేవలేదు. నా పని మాత్రం అంతా అయిపోయింది. పూజకి ఇట్లా స్టవ్ దగ్గర అమ్మవారికి నైవేద్యాలు అంతా చేయడం కోసం నేనైతే మార్నింగ్ 3:30కి అట్లా లేచి ఫస్ట్ స్నానం చేసేసి స్టవ్ శుభ్రం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు చేసి ఆ తర్వాతనే మిగతా పనులు. స్నానం చేయింది స్టవ్ దగ్గరికి వెళ్ళాను. అది ఫ్రెండ్స్, అది మా అమ్మ చెప్పింది. మా అత్తమ్మ కూడా అదే చెప్పేది. అదే నేను ఇప్పటికీ ఫాలో అవుతాను ఫ్రెండ్స్. అదే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. రోజు ఇంట్లో అగ్నిహోత్రం, దీపం వెలిగించడం అంటే అగ్నిహోత్రంతో సమానం. ఆడవాళ్ళు హోమాలు చేయకూడదు, అది వాళ్ళు చేయకూడదు అని అంటారు కదా, అదేం కాదు. మనం మంచి స్నానం చేసి శుద్ధిగా మనం రోజు స్టవ్ వెలిగిస్తాం కదా, అది కూడా అదే కదా, అగ్నిదేవుడు. ఆగ్నేయ దీపం చాలా 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 మంచిది ఫ్రెండ్స్. ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకొని స్నానం చేసి వంట చేసి స్నానం చేసి భోజనం చేస్తే ఆ రోజు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. మీరు ఒకసారి చూడండి. చాలా వరకు నేను గమనిస్తున్నాను. నా అమ్మవారి దగ్గరికి వస్తారు కదా, మాకు బరకత్ ఉంటలేదు, మేము ఎంత పని చేసినా అంతే ఉంటుంది, అది ఇంట్లో గొడవలు ఇవన్నీ చెప్తుంటారు. చాలా వింటుంటాను నేను. కానీ మీరు ఇంట్లో మార్చుకోవాల్సినవి చాలా 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 ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ లేవడం, జస్ట్ 5 o'clock లేవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, దీపం వెలిగించుకోవడం, శుచిగా శుభ్రంగా వంట చేసి ఇంట్లో దీపం వెలిగించి రోజు ఇంట్లో దీపం వెలిగితే ఫ్రెండ్స్ ఆ ఇంటికి ఎలాంటి దోషాలు ఉండవు, ఎలాంటి ఆశపడవు. ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. రోజు ఇంటి ముందు గడప కడుక్కొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా 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 మంచిది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు నిలకడగా ఉండి కలకలలాడుతుంది. ఆ ఇల్లు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. నేను చెప్పేదాన్ని బట్టి ఒక్కరు మారినా చాలా సంతోషం ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.